వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా? భారీగా రెడీ అవుతున్నారు అభి. ఈయన నవ్వుతున్నారు కానీ ఆ నవ్వులో ఏదో దాగుంది. వాళ్ళని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. నేను ఒక 2 minutesలో వస్తాను. నా ఫ్యామిలీ ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి. ఏం జరిగినా సరే వాళ్ళకి నిజం మాత్రం చెప్పను. వసు గారికి కూడా చెప్పను. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా నా మేకప్ మెటీరియల్ టచ్ చేయకండి ఆంటీ. చచ్చిన వాడి జోలికి పోనే. అయినా నీలాంటి యావరేజ్ అమ్మాయికి మేకప్ కావాలి, నాలాంటి నేచురల్ బ్యూటీకి అవసరమే లేదు. మరెందుకు అకృతి పడ్డారు? అబ్బా ఏదో ట్రై చేశాను లేవే, పద వెడదాం. పదండి. ఒక్క నిమిషం. ఆఫీస్ తెరవగానే చైర్మన్ కుర్చీలో నువ్వే కూర్చుంటున్నావు కదా. అది నిన్ననే ఫిక్స్ అయ్యాం కదా ఆంటీ. సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ నేనే. ఆ వసు కూర్చోవాలని ప్రయత్నిస్తుంది, అస్సలది జరగనివ్వకు. అభి బావగారు కూర్చున్నా సరే పైకి లేపి నేను కూర్చుంటా. అభి వసూలు తప్ప ఆఫీసులో నీకెవ్వరూ పోటీ రారే. ఎస్ ఆంటీ, ఇక నుంచి ఇంట్లో ఆఫీస్లో నాదే ఇష్టారాజ్యం. పదండి. అందరూ రెడీయా? రెడీ అభి. టైం అవుతుంది. సరే పదండి, రండి. అను, కీర్తి, ముందు పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో గమనించు. మరోసారి మాట జారితే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఆగవే, వసుకున్న కోపానికి నిన్ను కొట్టి చంపేస్తుంది. కామ్గా ఉండు. హారిక తరపున నేను సారీ చెప్తున్నాను వదినా. సారీ వదినా, తను తెలియక ఏదో మాట్లాడింది. అన్నయ్య, ఏడోకన్నయ్య, రండి కూర్చోండి.
నువ్వు చెప్పినట్టు భాస్కర్ గాడికి పెద్దగా తెలివితేటలు లేవే, అనుభవము లేదు, నోట్లో నాలుక అంతకంటే లేదు. అలాంటి వాడు ఇంత పెద్ద సంస్థను ఎలా నడుపుతాడు, ఈవెంట్స్ ఎలా చేస్తాడు? ఏదో ఒక రోజు అంత తలకిందులవుతుంది. ఆ రోజు చైర్మన్ సీట్లో నువ్వు కూర్చోవచ్చు. అప్పటి వరకు నేనేం చేయాలి? అఖిల్కి సేవలు చేస్తూ ఇంట్లో భారీగా కూర్చోవాలా? కాదు, ఇన్నాళ్ళు దరిద్రం అనుభవించావు కదా, ఇప్పుడు ఆస్తిని అనుభవించు. కోరిన తిండి తిను, నచ్చిన బట్టలు కట్టుకో, నీకు నచ్చింది చెయ్యి. ఎంజాయ్ చేయవే, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే. నీ ఆనందానికి అడ్డు అదుపు అనేది ఉండకూడదు. ఓకే ఆంటీ. మాట్లాడుకో. ఏంట్రా అందరూ కలిసి దాని మీద పడి ఏడుస్తున్నారు? కూటికి లాటరీ కొట్టినప్పుడు కోట్లొచ్చాక కూడా ఒకేలా బతకాలా? కోరికలు ఆశలు చంపుకోవాలా? లేనప్పుడు లేనట్టు ఉన్నావు, ఉన్నప్పుడు ఖర్చు పెడితే తప్పేంటి? ఖర్చు పెట్టొద్దని నేను చెప్పట్లేదు అత్తయ్య, చూసి పొదుపుగా ఖర్చు చేయమని చెప్తున్నాను. డబ్బులున్నాయి కదా అని దుబారా చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నయ్య చెప్పింది అర్థమైంది కదా. రేపటి నుంచి నువ్వు ఎలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. ఆపండ్రా, వీళ్ళు అలాగే అంటారు. నువ్వు పదవే పోంచేద్దాం. పదా పదా. కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. నేను బయట భోంచేశాను వసు గారు, మీరు తినండి. బయట ఎక్కడ తినొచ్చావు అభి? ఒక ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చాననే. వాట్ ఈస్ దిస్? మా ప్రాపర్టీస్ అన్నీ రిలీజ్ అవ్వలేదా? ఇల్లు మాత్రమే వచ్చిందా? ఆస్తులన్నీ తిరిగి వచ్చాయన్న భ్రమలో హారిక ఉన్నట్టుంది. అందుకే అలా వేస్ట్ ఖర్చులు చేస్తుంది. ఎలా అయినా ఖర్చుల్ని తగ్గించాలి, లేదంటే ఈ ఇల్లు కూడా మిగలదు. ఏదో ఒకటి చేయాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసు గారు. ఏదో ఉందని మీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తోంది. పొద్దున్నే హ్యాపీగా రెడీ అయ్యారు, బయటికి వెళ్ళొచ్చాక డల్ అయ్యారు. ఏమైందండి? అసలు నిజం చెప్తే వసు గారు కంగారు పడతారు. ఇప్పటికే తను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. తను ఇంకా కష్టపెట్టకూడదు. నాతో చెప్పకూడని విషయమా? అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. మీరు నవ్వుతున్నారు కానీ ఆ నవ్వులో జీవం లేదండి, నాకు తెలుస్తోంది. నేను ఎప్పట్లాగే ఉన్నాను. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. నా కళ్ళల్లోకి చూసి
నువ్వు తెచ్చావేంటి అభి? ఎవరు తెస్తే ఏంట్లే అన్నయ్య. వసు వదిన పావని వదిన బిజీగా ఉన్నారు, అందుకే అభి అన్నయ్య కాఫీ తెచ్చాడు. ఈ హారిక ఏం చేస్తుందో ఏంటో. ఫస్ట్ కాఫీ తాగి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందన్నయ్య. థ్యాంక్స్. కాఫీ తాగాక నిన్ను కాసేపు బయట తిప్పుతాను. అఖిల్ని నేను తిప్పుతానులే అభి, నీకేదైనా పని ఉంటే చూసుకో. నాకేం పని లేదన్నయ్య, అఖిల్ని చూసుకోవడమే నా పని. బాయ్ బాయ్. బాయ్. లారీ గారు ఫోన్ చేస్తున్నారు, వెళ్ళాలి. హలో, వస్తున్నాను సార్. సార్ ఒక హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉంటాను. అనే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, మీరు కాస్త అఖిల్ని చూసుకోండి. చూసుకుంటాను అభి, నువ్వు వెళ్ళు. అక్క, నువ్వు టిఫిన్ రెడీ చెయ్యి, గార్డెన్ లో మొక్కలకి వాటర్ పోసొస్తానక్క. అలాగే వసు. అక్క, నా గ్రీన్ టీ. ఏంటే వదినకు ఆర్డర్ వేస్తున్నావు? నువ్వు వెళ్ళి తెచ్చుకో, నీకు పని వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు నా మీద సీరియస్ అవుతున్నావు అఖిల్? ఇంట్లో పని వాళ్ళు లేరని నాకు తెలుసు, అందుకే ఇద్దరు పని వాళ్ళని మా మమ్మీ పంపిస్తే బసు అక్క పావని అక్క వాళ్ళనొద్దు అని తిరిగి పంపించేశారు. అవునరా, అదే పని వాళ్ళు ఉండుంటే అన్ని పనులు వాళ్లే చేస్తుండేవారు కదా. మీ వదినలకు హారిక పనులు చెప్పుండేది కాదు కదా. చాలా థ్యాంక్స్ అమ్మా వసు. ఆఫీస్ ఓపెన్ చేసిన 2వ రోజే మంచి ఈవెంట్ తీసుకొచ్చావు. అఖిల్, అన్నయ్యకి నువ్వు హెల్ప్ఫుల్గా ఉండు, అన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వెంత డీప్గా ఇన్వాల్వ్ అయితే డిజైన్స్ అంత బాగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవెంట్ మిస్ అవ్వకూడదు. మన ఇంటికి వచ్చాక మన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. షూర్ అన్నయ్య, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను. వసు గారు, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. ఒకరిని కలవాలి, బ్రేక్ఫాస్ట్కి అక్కడికే రమ్మన్నారు. సరేనండి. ఈ ఈవెంట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, ఓకే? సీమంతం అంటే మన ఆఫీస్కి శుభప్రదమైన ప్రారంభం. మంచి ఈవెంట్ తీసుకొచ్చావు వసు, థ్యాంక్ యూ. అందరం కలిసి ఈవెంట్ ని సక్సెస్ చేద్దాం అక్క. ఈ ఈవెంట్ నీ వల్లే వచ్చింది వసు. నీ చేతుల మీదుగా మీ బావగారికి పెన్సిల్స్, చార్ట్స్ ఇవ్వు వసు. ఆల్ ది బెస్ట్ బావగారు. థ్యాంక్స్ వసు. అఖిల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదిన, కానీ మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి. ఎందుకు చేయదు? వసు చేయి పడితే ఏ పనైనా సక్సెసే. ఆల్ ది బెస్ట్ పెద్దోడా. థ్యాంక్స్ అత్తయ్య.
ఆల్ ది బెస్ట్ అఖిల్. మీరిద్దరూ విష్ చేస్తున్నారేంటి? ఏమేం చెప్పకూడదా? మంచి జరగడం మీ ఇద్దరికి ఇష్టం ఉండదు కదా అని. అని మేము చెప్పామేంట్రా? మీరిద్దరు నా మేనల్లుళ్ళు కాదా ఏంటి? ఓ, అయితే హార్ట్ఫుల్ గానే మాకు విష్ చేశారన్నమాట. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి చెప్పే అలవాటు మాకు లేదు. మనమేం చెప్పినా వీళ్ళకి ఏదోలా ఉంటుంది. పదవే వెళదాం. ఓ 9-10 గంటల తర్వాత వాళ్ళు క్యాన్వాస్ మీద గీసింది ఏది కనిపించదు. అంటే అంతా తుడిచేసినట్టు మాయమైపోతుందా? మ్యాజిక్ పెన్సిల్స్ అంటే అంతే కదా మరి. ఆ కస్టమర్ రేపటి వరకు వీళ్ళకి టైం ఇచ్చాడు. ఈ రోజు వీళ్ళు కష్టపడి గీసిందంతా రేపటికి ఎరేస్ అయిపోతాయి. రేపు వచ్చిన కస్టమర్స్ కి వీళ్ళ తెల్ల పేపర్స్ చూపించలేక తెల్ల మొహాలు వేస్తారు. కస్టమర్స్ ముందు బసు అక్క పరువు, భాస్కర్ బావ పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోతాయి. నువ్వు అసాధ్యురాలివే. మీ అమ్మకు తగ్గ కూతురివి. పోలికలు మీ అమ్మవి, బొద్దులు నావి. నిజమే కదా? రేపు ఈ పాటికి వాళ్ళు తలదించుకోవటం మనం తలెత్తుకుని చూస్తామండి. అంతా నువ్వనుకున్నట్టు జరిగితే వాళ్లకు జరిగే అవమానం అప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఆశగా ఉంది. వాళ్ళ పరువు పోతే తప్ప నా ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలీదు. రేపు ఈ పాటికి వాళ్ళు తలలు దించుకోవటం మనం తలెత్తుకొని చూస్తామండి. అంతా నువ్వు అనుకున్నట్టు జరిగితే వాళ్లకు జరిగే అవమానం అప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఆశగా ఉంది. ఇంత లేట్ అయిందేంటండి? మొహం అలా వాడిపోయిందేంటి? మధ్యాహ్నం లంచ్ ఎక్కడ తిన్నారు? ఒక క్లయింట్తో కలిసి తిన్నాను వాసు గారు. ఏం తిన్నారో ఏంటో. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. ఏమండి, అభి వచ్చాడు కదా, మీరు గీసిన డిజైన్స్ అభికి చూపించండి. వా, ఫ్యాంటాస్టిక్ అనే, చాలా బాగుంది. థ్యాంక్ యూ అభి. రేపు క్లయింట్కి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ అభి. రేపటి వరకు కాగితం మీద గీతలుండాలిగా. నుదుటి రాతల్లాగే అవి కూడా రేపటికి కనిపించకుండా పోతాయి. ఈ క్రెడిట్ నాదొక్కటే కాదు, వసుది, అఖిల్ది. ఆఖరికి మీ వదిన కూడా హెల్ప్ చేసింది. ఓసిని సిగ్గు చెమడా, నువ్వేమైనా డ్యామ్ కట్టడానికి హెల్ప్ చేసావంటే డిజైన్స్ గీయడానికే కదా. అయితే రేపు ఉదయం కూడా ఆఫీస్కి తీసుకెళ్లాలన్నమాట. వద్దబి, వంటిల్లే నా ఆఫీసు, నేనెక్కడికి రాను. అనే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. పాత ఇంట్లో ఎలా ఉన్నామో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండాలి. కొద్ది రోజులు అంతే.
మీరేదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి. నేనేం దాయట్లేదండి. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పిల్లల స్కూలు, బట్టలు, షూస్ విషయాల్లో మీరు ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇంట్లో వాళ్ళ సౌకర్యాల గురించి కూడా బాగా పట్టించుకునేవారు. ఇప్పుడెందుకు ఇలా? ఆస్తులు వచ్చాక కూడా ఆ ఇంట్లో ఉన్నట్టు ఉండమంటున్నారు. ఆస్తులు ఇంకా రాలేదండి. ఈ ఇల్లు మాత్రమే వచ్చింది. ఆ విషయం మీతో ఎలా చెప్పాలి? డబ్బును అతిగా ఖర్చు పెట్టకూడదు, పొదుపు చేయాలి. అది మరీ ఇలానా? ఏమైందండి? ఎందుకు ఇలా మారారు? నేనేం మారలేదు వసు గారు. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారినంత మాత్రాన అన్నీ మార్చాల్సిన అవసరం లేదు అంటున్నాను, అంతే. అవసరమైనవి కూడా మార్చకపోతే ఎలా అండి? వాటిని కొన్నాళ్ళు వాయిదా వేద్దామండి. ఎందుకు? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ చెప్పండి. ఆ కానీ ఏంటి? ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను వసు గారు. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నాకేదో అనుమానంగా ఉందండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. ఏదైనా జరిగితే మీతో చెప్తాను కదా వసు గారు. ఏదో జరిగింది, మీరు నాతో చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీరిలా రండి రావు గారు, రండి కూర్చోండి. అమ్మా వసు,
పావని, రావు గారు వచ్చారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కాఫీ గానీ టీ గానీ తాగుతారా అండి? ఇప్పుడేం వద్దమ్మా. డిజైన్స్ రెడీ చేశారండి? మా అన్నయ్య నిన్ననే రెడీ చేశారు సార్. చాలా బాగా వచ్చాయి. పావని, వెళ్ళి వాటిని తీసుకురా. అలాగేనండి. చెప్తాం మీ పని. సరేనా? హారిక, అతను వచ్చాడే. మళ్ళీ చేస్తాను. ఎవరా ఆంటీ? నిన్న ఇంటికొచ్చి ఈవెంట్ ఇచ్చాడే అతను. మళ్ళీ వచ్చాడా? ఇప్పుడు అతనికి వీళ్ళు డిజైన్స్ చూపించబోతున్నారు. డిజైన్ కాదు, తెల్ల కాగితం చూపించబోతున్నారు. పదవే, వాళ్ళ తెల్ల మొహాలు వేసుకోవడం చూద్దాం. రా, 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 రా. ఇదిగోండి. ఇదిగోండి సార్, ఈవెంట్ ని చాలా నీట్ గా డిజైన్ చేశాం. నిన్నంతా మా అన్నయ్య కష్టపడి డిజైన్ చేశారు సార్. నేను మాత్రమే కాదు, మా వాడు వసు, మా ఆవిడ కూడా కష్టపడింది సార్. మా బావగారికి ఇచ్చిన డిజైన్ సార్. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సార్. ఎలా ఉన్నాయి సార్ డిజైన్స్? కొత్తగా ఉన్నాయి కదా, అవి మీకు నచ్చాయి కదా. ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నారా? ఏమైంది సార్? ఎంటీ పేపర్స్ నా చేతిలో పెట్టి డిజైన్స్ అంటారేంటి? ఎంటీ పేపర్సా? అయ్యో కాదు సార్, అవి డిజైన్స్. నేను వెరివాడిని అనుకుంటున్నారా? ఇవి తెల్ల కాగితాలు కాక డిజైన్సా? ఇదేనా మీరు కష్టపడి చేసింది? ఈ మాత్రం దానికి ఇంట్లో అందరూ కష్టపడాలా? ఫూల్ చేయడానికి నేనే దొరికానా? ఇప్పుడు మీ బావగారు పాప ఈయనకే పెద్ద టోపీ పెట్టారే. స్టాప్ ఇట్. భాస్కర్ అన్న ఆయన అన్నారంటే మర్యాదగా ఉండదు. వాళ్ళు అన్న దాంట్లో తప్పే ఉందండి. మీ అన్నయ్యకు పని చేయడం చేత కాదని జీవితంలో మళ్ళీ ఇటువైపుకు రాను. సార్, రావు గారు మీరు కూర్చోండి. ఏ ఇప్పుడు డిజైన్స్ గీసి చూపిస్తారా? కాదు సార్, మా అన్నయ్య గీసిన డిజైన్సే చూపిస్తాను. వసు గారు, వెళ్ళి క్యాండిల్ వెలిగించి తీసుకురండి.
క్యాండిల్ వెలిగించి తీసుకురండి. పట్టపగలు కొవ్వొత్తులు ఎందుకే? కస్టమర్ కు బావగారు క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టి కూల్ చేసి పంపిస్తారేమో. లేదే, వాడికి ఇంకేదో ఐడియా ఉంది. అనే ఈ చాట్ పట్టుకోండి. అభి, అనే మనం ఆఫీస్కి వెళ్దామా? అదే రేపు ఈవెంట్ గురించి మన స్టాఫ్తో డిస్కస్ చేయాలి కదా. షూర్ అనే, వెళ్దాం. అంతేకాదు, ఈ ఈవెంట్కు ఆయన ఇచ్చిన అడ్వాన్స్ సరిపోదు. ఇంకొంచెం మనీ కావాలి. వెళ్ళేటప్పుడు బ్యాంక్లో డ్రా చేసుకుని వెళ్దాం. అకౌంట్లో మనీ లేదని అన్నయ్యకి ఎలా చెప్పాలి? మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దాం. మన స్టాఫ్ని ఎవరైనా బ్యాంకుకి పంపించి వాళ్ళతో తెప్పిద్దాం. సరే అభి. అమ్మ వసు, అఖిల్, మనం ఆఫీస్కి వెళ్ళాలి. అఖిల్ని ఈరోజు హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ గారు కాల్ చేసి చెప్పారు బావగారు. ఆ విషయమే మీతో చెప్దామని వచ్చా. ఆఫీస్ తర్వాత చూసుకోవచ్చండి. ముందు అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వద్దొదినా, ఈవెంట్ రేపే కదా. నేను ఎల్లుండి హాస్పిటల్కి వెళ్తాను. డాక్టర్ రమ్మన్నప్పుడే వెళ్ళాలి అఖిల్. వసు గారు, ఓ పని చేయండి. నేను అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్ పనులు చూస్తాం. మీరు హారిక కలిసి అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్తో పార్టీ పెట్టుకున్నాను, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళమంటున్నారేంటి? సరేనండి, మీరు బయలుదేరండి. వస్తాను వసు. వెళ్ళొస్తా పావని. హారిక, రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. అది అక్క, నాకు కాస్త స్టమక్ పెయిన్గా ఉంది. అఖిల్ని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదే, ఇప్పుడు స్టమక్ పెయిన్ ఏంటి? పేస్ చెప్పి రావు కదా అఖిల్. నువ్వు కూడా మాతో హాస్పిటల్కి వస్తే స్టమక్ పెయిన్ చూపించుకోవచ్చు కదా. అది ఆ పెయిన్ కాదు, రెగ్యులర్గా మంత్లీ వచ్చే లేడీస్ ప్రాబ్లం. సరే వసు, అఖిల్ని మనం తీసుకెళ్దాం. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదక్క, మనలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. పర్వాలేదక్క, నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో మేనేజ్ చేస్తాను. నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. మనం వెళ్దాం అఖిల్. హాయ్. ఎవరివిడ హారిక? మీ పిన్నినా? అమ్మమ్మ అయి ఉంటుంది. తను మా ఆంటీ. చూడటానికి పెద్దదానిలా కనిపిస్తాను కానీ నేను కూడా మీలా యంగ్. పేరు సుమ, ఇంకా పెళ్లి కాలేదు. ఈవిడెవరు? మీ పని మనిషా? అయ్యో కాదు, మా ఇంటి మనిషి. నాకు అక్క లాంటిది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు హారిక ఇలా చేస్తోందేంటి? హారిక, ఒకసారి లరా. ఏంటి హారిక నువ్వు చేస్తున్నది? కడుపు నొప్పని వంకతో అఖిల్తో హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావు. ఇప్పుడు ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ అంటున్నావు. ఆఫీస్కి వెళ్లిన మీ బావగారులు, హాస్పిటల్కి వెళ్లిన అఖిల్ వసూలు ఇంటికొస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమవుతుందక్క? ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం కూడా తప్పేనా? ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా నాకు? అది కాదు హారిక, ప్లీజ్. నా పార్టీ మూడ్ పాడు చేసి నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు. నీ పని చూసుకో. ఎంజాయ్. ఏంటి హారిక, ఏం జరిగింది? ప్రాబ్లం? నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్ ద పార్టీ.
మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుండేది. హారిక, స్టఫ్ తీసుకురావడం మర్చిపోయాము. ఆవిడతో చెప్పి ఏమైనా తీసుకురమ్మనవా? పావని అక్క, పావని అక్క, కొంచెం స్టఫ్ తీసుకురావా? ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు? ఏరా, చిన్న పెద్ద గౌరవం లేదా? మీ పిన్ని చెయ్య పట్టుకుంటావా? నా చెల్లి మీద చేయతే పిన్నినే కాదు మమ్మీని డాడీనైనా ఎదిరిస్తాను. ఏమైంది బన్నీ? చూడు పెద్దమ్మ, పిన్ని చెల్లిని కొడుతుంది. ఎందుకు హారిక? కీర్తి టీవీ ఆఫ్ చేసింది. నా ఫ్రెండ్స్ ని నన్ను బయటికి వెళ్ళిపోమంది. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే చెల్లి టీవీ ఆఫ్ చేసింది. నేను కూడా చెప్తున్నాను, బయటికి వెళ్ళిపోండి. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? నీకు ఎంత పొగరా? నిన్ను ఎందుకు బన్నీ మీద చెయ్యెత్తావు హారిక? వీడు నన్ను వీళ్ళని బయటికి వెళ్ళమన్నాడు. ఎవరు వీళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? పెద్దగా సౌండ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నాను మమ్మీ. మేము హోంవర్క్ చేసుకోవాలి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. టీవీ ఆపమని ఆపలేదు. చెల్లెలు టీవీ ఆఫ్ చేయమని చెప్పింది మమ్మీ, అందుకని పిన్ని చెల్లిని కొట్టబోయింది, అందుకే ఆపాను. ఎవరు హారిక ఈ పిల్లలు? కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నారు. పిల్లల్లా లేరు, పెద్ద దొంగల్లా ఉన్నారు. ఒక భార్యగా నీకు బాధ్యత లేదా? నీ వల్లే కదా అఖిల్ కల అయింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, దీనికోసమేనా? మీ అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయా? మీరు కూడా హారికలాగే హస్బెండ్స్ ని వదిలేసి వచ్చారా? పట్టపగలు తాగి తందనాలాడుతున్నారు. ఆడపిల్లలేనా మీరు? లైఫ్ లో కాస్తైనా సీరియస్నెస్ లేదా? ఏం జీవితాలు మీవి? అంటే నన్ననక నా ఫ్రెండ్స్ ఎందుకంటున్నావు? వాళ్ళు నేను పిలిస్తేనే వచ్చారు. దీన్ని చంపే వదినా, పీక పిసికి చంపే. నాకు గాని కాళ్ళుండుంటే నేను ఆ పని చేసుండేవాడిని. దానికోసం నా కాళ్ళు పోగొట్టుకుని ఏమీ చేతగాని వాణ్ణయ్యాను. దయచేసి మీరందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా?
బాయ్ హారిక. బాయ్ హారిక. బాయ్ హారిక. బాయ్ హారిక. ఇక్కడే ఉంటే వసు నన్ను తగులుకుంటుందేమో. జారుకోవడం బెటర్. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదా హారిక? పదే పదే కొట్టి చెప్పడానికి నువ్వు చిన్నపిల్లవి కాదు. అర్థం చేసుకుంటావని చూస్తుంటే హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వే నాకు నీతులు చెప్పనక్కర్లేదు. నువ్వు నాకు అక్కవి మాత్రమే, అత్తవి కాదు. ఇది మారుతుంది, మార్చుకుందామని చెప్పావు కదా వదినా. ఎప్పటికీ మారదని నాకు తెలుసు వదినా. అనవసరంగా దాన్ని ఇంట్లోకి రానిచ్చావు. ఆ రోజే పంపించేస్తుంటే ఈ రోజు నేను ఇలా వీల్ చైర్ మీద ఉండేవాన్నే కాదు. తప్పు చేశారు వదినా. ఇప్పటికైనా దాన్ని పంపించేయండి. ఆవేశపడకు అఖిల్, ప్రశాంతంగా ఉండు. హారిక సంగతి నేను చూసుకుంటాను. రోజు ఇలా జరుగుతుంటే ఆవేశపడకుండా ఎలా ఉంటాను వదినా? ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఉండాలి అఖిల్. అప్పుడే నువ్వు త్వరగా నడుస్తావు. డాక్టర్ చెప్పారు కదా, నువ్వు ఏం మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని. ఫ్రీగా ఉండాలి. పిల్లలు, మీరు వెళ్ళి చదువుకోండి. కష్టాలు పంచుకుంటే తగ్గుతాయి, సంతోషాలు పెంచుకుంటే పెరుగుతాయి. అందుకే మీతో ఈ గుడ్ న్యూస్ చెప్పాను. మాట మార్చకండి. ఇక ఇప్పటి నుంచి ప్రతి విషయం మీరు నాతో చెప్పాలి. సరేనండి, చెప్తాను. అవును వసు గారు, నేను వచ్చే ముందు మీరు డల్గా ఉన్నారు. బయట ఏం జరిగినా, ఇంట్లో ఏం జరిగినా మనము కలిసి సాల్వ్ చేద్దాం. అలాగే వసు మేడం గారు. హారిక, just stop it. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు హారిక? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అఖిల్కి యాక్సిడెంట్ అయిందే నీ వల్ల. ఆ కన్సర్న్ కూడా లేకుండా వాణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వెలాగో వాణ్ణి పట్టించుకోవడం లేదు. మిగతా వాళ్ళు పట్టించుకుంటుంటే నీకు బాధగా ఉందా? అవును బావగారు, నా హస్బెండ్ బాధ్యత నాది. నా వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయినా అవ్వకపోయినా నేనే అఖిల్ని చూసుకోవాలి. 1కి 2 సార్లు అఖిల్కి అన్నం తినిపించి వాటర్ తాగించి అక్కడికంతా మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయక నువ్వు చేసావా? నాతో హాస్పిటల్కి రమ్మని అడిగితే కడుపు నొప్పని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతు. ఇక్కడెవరం వేరువేరుగా లేము, అందరం కలిసే ఉన్నాము పిన్ని. మేం మీతో కలిసి ఉండాలి అంటే మీరు మా మధ్యలోకి రాకండక్కా.
మా స్పేస్ మాకివ్వండి. మమ్మల్ని ఫ్రీగా ఉండనివ్వండి. రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. మీ వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. వాళ్ళ వల్ల కాదే, నీ వల్ల గొడవలు వస్తున్నాయి. నువ్వే అంతటికీ కారణం. బాగుందిరా, మీ అన్నలేమో తమ పెళ్లాలకు చక్కగా సపోర్ట్ చేస్తుంటే నువ్వేమో దీన్ని తిడుతున్నావా? నువ్వేం భర్తవరా? అలా అడగండి ఆంటీ. ఫస్ట్ భర్తగా తన డ్యూటీ తను సరిగా చేస్తే నెక్స్ట్ భార్యగా నా డ్యూటీ నేను చేస్తాను. నిన్ను అఖిల్, నువ్వు ఆగు. గొడవలు వద్దు. అందరం లోపలికి వెళ్దాం పదండి. మీరిద్దరూ మనుషులు కాదే, దెయ్యాలు. మీ వల్ల ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. నీకు ఎవరి వల్ల మనశ్శాంతి లేదో ఇప్పుడు అర్థం కాదురా. ఒసే హారిక, నువ్వు ఇలాగే ఉండు, అప్పుడే నీ కాపురం నిలబడుతుంది. అవునండి, ఈ రోజే నాకు ఆ విషయం అర్థమైంది. నాకు అఖిల్కి మధ్యలో మూడో మనిషిని ఎంటర్ కానివ్వను. సుమంగళి, సుమంగళి, పతి, నా చలపతి, మీరేనా? నా కళ్ళ ముందు నుంచింది మీరేనా? నేనే సుమంగళి, నీకోసం వచ్చాను. జైలు నుంచి విడుదలై వచ్చారా? కాదు, జైలు గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. నిజంగా ఎందుకంత రిస్క్ చేశారు? నిన్ను కలవడం కోసం. నేనంటే మీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. అందుకేనా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు? అవును, చెప్పాలనున్నా చెప్పలేకపోయాను. నేను అంతే, మాట నా గొంతు దాటలేదు. ఇన్నాళ్ళు మూగ ప్రేమికుల్లా ఉన్నాం. మనం పెళ్లి చేసుకుందాం సుమా. ఏమన్నారు? నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. ప్రేమించుకుందాం రా. ప్రేమంటే ఇదేరా. పెళ్లి చేసుకుందాం. ఓకే జాను, లవ్ యూ బంగారం. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే? ఎక్కడ పెళ్లి చేసుకుందాం? ఇక్కడే. ఇక్కడేనా? మరి మంగళ వాయిద్యాలు? చెట్ల మీద పక్షుల పలుకులే సన్నాయి మేళాలు. వేద మంత్రాలు? వీధిలో జంతువుల అరుపులే వేద మంత్రాలు. నందిని, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క, మీరెలా ఉన్నారు? పెదబావా, చిన్నబావా, అఖిల్ బావా అందరూ బాగున్నారా? సారీ బావా, ఫ్లోలో అనేశాను, ఏం అనుకోకు. వాడు బాగుండడం కోసమే మీ అక్క నిన్ను పిలిపించింది నందిని. అఖిల్కి నువ్వు త్వరగా క్యూర్ చేయాలమ్మా. షూర్ బావా, అఖిల్ బావ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వారం 10 రోజుల్లో బావతో వాకింగ్ కాదు 10 km మారథాన్ చేపిస్తాను.
ఎవరిదో హాల్లో కొత్త వాయిస్ వినిపిస్తోంది. అప్పుడే కేర్ టేకర్ని పిలిపించేసిందా ఏంటి? లేదాంటీ, ఎవరు చూద్దాం రండి. పద. బెటర్, నన్ను ఒలింపిక్స్ కి పంపిస్తాను అనలేదు. నెక్స్ట్ అదే బావా, వచ్చే ఒలింపిక్స్ లో నీతో రన్నింగ్ చేపించి గోల్డ్ మెడల్ వచ్చేలా చేస్తాను. నన్ను అథ్లెట్ ను చేయనక్కర్లేదు నందిని, జస్ట్ నడిపిస్తే చాలు. నిన్ను పరిగెత్తిస్తాను అంటే ఇంకా నడిపించమంటావేంటి బావా? ఏం తాగుతున్నావు బావా? గ్రీన్ టీ. ఇవ్వండి, నేను తాగిపిస్తాను. అయ్యో బావా, పెంచడం నా డ్యూటీ. బావని 24 hours కంటికి రెప్పలా చూసుకుంటాను. కేర్ టేకర్లా చూసుకో, అంతకు మించి ఏమొద్దు. తనేం కేర్ టేకర్ గా మాత్రమే రాలేదు, తన ఇంటికి రిలేటివ్ కూడా. కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నువ్వు చాలా గ్రేట్ నందిని. సర్వీస్ చేయడం కోసం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేశారు కదా. మా ఫంక్షన్ ఎలా చేస్తారో ఏమో అని కాస్త టెన్షన్ అయ్యాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గ్రాండ్ గా చేశారు. చుట్టాలు, బంధువులు, అమ్మాయి అత్తారింటి వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు. ఏమే, మనం అనుకున్నదంతా జరిగింది. భాస్కర్ గాడికి మంచి పేరు వస్తోంది. ఇళ్ళలకు గాని పండగ కాదు కదా ఆంటీ, కాసేపు వెయిట్ చేయండి. మీరింత బాగా ఈవెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భాస్కర్ గారు. మా అన్నయ్య మీద నమ్మకం ఉంచి మాకు ఈ ఈవెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రావు గారు. ఇది నా ఒక్కడి కష్టం కాదండి, మా ఫ్యామిలీ ఎంత కష్టపడింది. మా స్టాఫ్ కూడా హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్స్. మొన్న అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చాను కదా, మిగిలిన బ్యాలెన్స్ 10 లక్షలు తీసుకోండి భాస్కర్ గారు. తన తరపున నన్ను క్షమించన్నయ్యా. అదేంటి అఖిల్, మనలో మనకి క్షమాపణలేంటి? మరి మీరెందుకన్నా నాకు సారీ చెప్తున్నారు? మనలో మనకి క్షమాపణలు ఉండకూడదు. మనం అన్నదమ్ములు అన్నయ్య, వ్యాపారంలో భాగస్థులం కాదు.
మన మధ్య ఇలాంటి అనుబంధాలు ఉండాలి తప్ప లాభ నష్టాలు ఉండకూడదనే. మనం కలిసి ఉండడం ముఖ్యం కానీ మనకి డబ్బులు వచ్చాయా పోయాయా అనేది ముఖ్యం కాదు. మీరు ఈవెంట్ చాలా బాగా చేశారు బావగారు. అందరూ మెచ్చుకున్నారు అని అతనే చెప్పాడు కదా. వాడు కదా జీవితం ఆనందం ఇవ్వకపోతే అనుభవాన్నైనా ఇస్తుంది అని. ఇప్పుడు నష్టం వచ్చిందని బాధపడకు, అనుభవం వచ్చిందని ఆనందపడనయ్యా. ఆ అనుభవంతో పాటు మీకు మంచి పేరు వచ్చింది బావగారు. ఏంటన్నయ్య? మన సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్గా అన్నయ్య నన్ను చెప్పని అభి, దేనికి ఎంత ఖర్చు చేయాలో నాకింకా ఎక్స్పీరియన్స్ రాలేదు. అది తెలుసుకోవాలి. నేను ఈవెంట్స్ చేస్తూ పోతుంటే వరుసగా నష్టాలే వస్తాయి. కొన్ని రోజులు నువ్వు ఈవెంట్స్ చెయ్యి, నీ పక్కనే ఉండి నేను నేర్చుకుంటాను. అదేం పెద్ద విషయం కాదన్నయ్య. పెద్ద విషయమో చిన్న విషయమో తెలుసుకుని పనిచేస్తే ఇప్పుడు భాస్కర్ అన్నయ్య చెప్పింది నిజమే అన్నయ్య. కొన్నాళ్ళు నేను భాస్కర్ అన్నయ్య మీ గైడెన్స్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటాం. అన్నయ్య కాదనకు. ఇప్పుడు వసు పర్మిషన్ ఇస్తే కానీ నువ్వు ఒప్పుకోవా అభి? అదేం లేదు వదినా, అఖిల్ చెప్పినట్టు ఉంటే బాగుంటుందని. మీరు నాకు ఆ గౌరవం ఇచ్చారు, ఇప్పటికి అది చాలా అభి. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వండి. అంటే బావగారు ప్లీజ్ వసు, నీ బావగారు చెప్పినట్టు చేద్దాం. ముందు మన కంపెనీకి లాభాలు రావాలి, మంచి పేరు రావాలి. ఒప్పుకో అభి, నా మాట విను. మీ ఇష్టం అన్నయ్య, అందరం కలిసి పనిచేద్దాం. ఆంటీ
పబ్బుకా నేను వస్తానే, నన్ను కూడా తీసుకెళ్ళవా? నేను వెళ్తుంది గుళ్ళో హరికథ వినడానికి కాదు, పబ్కి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను హరికథ వినటానికి వెళ్ళమంటున్నావా? మీ ఏజ్ కి అదే సూట్ అవుతుందండి. ఏంటే ప్రతి వాళ్ళు నా ఏజ్ గురించే మాట్లాడుతున్నారు? అసలు నాకేమంత వయసు అయిందని? ఈ వయసులో నేను పబ్బుకు రాకూడదా? రానివ్వరు. ఎవరు? నా ఫ్రెండ్స్. మేమంతా ఒక ఏజ్ గ్రూప్, మీరు వేరే గ్రూప్. వేరే గ్రూప్ అంటే? అబ్బా అర్థం చేసుకోండి ఆంటీ. చెప్తానే నీ సంగతి. నా చలపతి బయటికి రాని, మేమిద్దరం పబ్బులకు వెడతాం. రే హారిక బయటకెళ్తోందిరా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు హారిక? పబ్బుకి అఖిల్, మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు. ఏంటి హారిక, పబ్కి వెళ్తున్నావా? అది ఈ టైంలో? పబ్కి ఈ టైంలోనే వెళ్తారు. నన్ను వదిలేసి వెళ్తావా? నిన్ను తీసుకెళ్లాలన్నా కాలు లేవు కదా అఖిల్. వీల్ చైర్లో పబ్కి వెళ్తే అసహ్యంగా ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నన్ను పట్టించుకోకుండా నువ్వు పబ్బుకి ఎలా వెళ్తావు అంటున్నాను. నిన్ను చూసుకోవడానికి నర్స్ వచ్చింది కదా అఖిల్. ఈ టైంలో వచ్చావేంటి? బావకి టాబ్లెట్స్ ఇద్దామని. త్వరగా ఇచ్చి వెళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు మా రూమ్ లోకి రాకు. అండ్ బావేంటి బావా, నువ్వు కేర్ టేకర్ గా వచ్చావు. సార్ అని పిలు, అర్థమైందా? ఆపుతావా? తను నర్సుగా ఇంటికి రాలేదు, మా వదిన చెల్లెలిగా, మన బంధువుగా నన్ను చూసుకోవడానికి వచ్చింది. ముందు నువ్వు అది అర్థం చేసుకో. తను ఎలా వచ్చినా నీకు సర్వీస్ చేయడానికి కదా వచ్చింది. తన లిమిట్స్ లో తనుంటే మంచిది. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తూ తన లిమిట్స్ లో ఉండమంటున్నా. దేనికి బావా? హారిక నిన్నన్న మాటలకు నేనేం ఫీల్ అవ్వలేదు బావా. నేనెప్పుడో మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. కాల్సిన పని లేదు, నేను హాల్లోనే పడుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే పిలవండి బావా. గుడ్ నైట్. నందిని. ఏంటి బావా? థ్యాంక్ యూ. భలే వారే బావా, ఈ మాత్రానికే థ్యాంక్సా? రేపు ఉదయమే ఫిజియోథెరపీ ఉంది, నిద్రపోండి. ఏమైంది అఖిల్? ఈ రాక్షసిని మొహం పగలగొట్టి చంపుదామనుకుంటే తప్పించుకుందోదరా. మళ్ళీ ఏం చేసావే? నేనేం చేయలేదు. పొద్దున్నే తను నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. నువ్వేం చేయలేదా? నిన్న నువ్వు చేసిందంటే నన్ను పట్టించుకోకుండా పబ్కి వెళ్ళావు, అర్ధరాత్రి తిరిగి వచ్చావు. అప్పటి వరకు నా గతేం కావాలి? మా వాదిని రాకపోయింటే నా పరిస్థితి ఏమయ్యేది? చెప్పింది చెప్పి నాకు విసుగు తెప్పించు.
ఇంట్లో నేను లేనప్పుడు నువ్వెందుకు సర్కస్ ఫీస్ చేయాలి? అయినా ఈ ఈ నందిని ఏం చేస్తుంది? ఆయన్ని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? తను నీలా ఫ్రెండ్స్ తో పార్టీలకి పబ్లకి వెళ్ళలేదు. అయినా నువ్వే చెప్పావు కదా ఎప్పుడు పడితే అప్పుడు మన రూమ్ లోకి రావద్దు అని. మరి మీ వదిన రావచ్చా మన రూమ్ లోకి? అది టైం కాని టైంలో. చంపేస్తాను. మా వదిన రాకపోయింటే చచ్చుండేవాణ్ణి. నోరుంది కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకో. అఖిల్ ఆవేశపడకు, కూల్గా ఉండు. హారికతో నేను మాట్లాడతాను. అది మనిషి కాదు వదినా మాట్లాడడానికి, మృగం, యానిమల్ ఇది. ఆగవే, అసలే వాడు కోపంగా ఉన్నాడు. ఆ ఫ్లవర్ వాచ్ తగిలుంటే నీ మొహం పచ్చడి పచ్చడి అయ్యుండేది. కాసేపు మౌనంగా ఉండు, లేదంటే ఇంకేదైనా తీసి విసిరినా విసురుతాడు. అది ఏం చెప్పినా ఎంత చెప్పినా మారదు వదినా. అది ఒక సైకో. ఏమైంది? ఎందుకు అందరు ఇక్కడే ఉన్నారు? ఏం లేదండి. డాక్టర్ గారు, మా అఖిల్ కాలు చెక్ చేయండి. చెక్ చేయండి సార్.